మీ ల్యాప్‌టాప్‌లో టచ్ ప్యాడ్ పనిచేస్తలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి. చూడండి ఏమొస్తలేదు. నేను సింపుల్‌గా 3 స్టెప్స్‌లో చెప్తానండి. ఏదో ఒక స్టెప్ ఖచ్చితంగా వర్క్ అయితది. లెట్స్ గో. ఫస్ట్ ఒక ఎక్స్టర్నల్ మౌస్ పెట్టుకోండి. ఎందుకంటే మన మౌస్ ప్యాడ్ పని చేస్తలేదు కదా! సో, నేను ఇది పెట్టుకున్నాను అనమాట. ఓకే. ఫస్ట్ ఏం చేయాలంటే మన స్క్రీన్ ఆన్ చేయండి. ఆల్మోస్ట్ కొన్ని ల్యాప్‌టాప్స్‌లో సింపుల్‌గా ఒక ట్రిక్ ఉంటదండి. FN+F5 నొక్కితే చాలు. ఇట్స్ వర్కింగ్. పక్కా వర్క్ అయితది. ఒకవేళ కాకపోతే నా ల్యాప్‌టాప్‌లో ఏమో F8 సింబల్ ఉంది. కొన్ని వాళ్ళకి F5 ఉంటది. మీ సింబల్ బట్టి వర్క్ అయితది. ఒకవేళ వర్క్ స్టెప్ 2 అండి. ఫస్ట్ సెర్చ్ బార్‌లో పోండి. పోంగానే అక్కడ డివైస్ మేనేజర్ అని నొక్కండి. ఒకవేళ మీకు పైన ఆప్షన్ చూపియకపోతే కింద స్పెల్లింగ్‌లు కొట్టండి వచ్చేస్తది. నొక్కేసేయండి. వెళ్ళాక అందులో మైక్ అండ్ అదర్ పాయింటింగ్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని చూసి క్లిక్ చేయండి. ఆ కింద అది కరెక్ట్‌గా మధ్యలో ఉంటది. నొక్కండి. నా సిస్టమ్‌లో 3 ఆప్షన్ చూపిస్తుంది గానీ కొంతమందికి సింపుల్‌గా మౌస్ డ్రైవర్ అని ఒక ఆప్షన్ ఉంటదండి. ఒకవేళ అది లేకపోతే ఆడ ఫస్ట్ ఆప్షన్ ఉంటది. గదే నొక్కండి. అది ఏది క్లిక్ చేసినా ఏం కాదండి. ఫస్ట్ మీరది క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఆడ మీకు ఒక బాక్స్ ఓపెన్ అయితది. ఆ బాక్స్‌లో ఆడ డ్రైవర్ అని ఆప్షన్ చూసినండి. ఆ డ్రైవర్ ఆప్షన్ నొక్కండి. నొక్కంగానే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అప్డేట్ డ్రైవర్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఆటోమేటిక్‌లీ ఫర్ డివైస్ నొక్కంగానే అది ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోయి వర్క్ అయితది. ఇది ఈ సె ఇదండి సెకండ్ స్టెప్ పక్కా వర్క్ అయితదండి. ఆల్మోస్ట్ చాలా ల్యాప్‌టాప్స్‌లో ఇది పక్కా వర్క్ అయితది. ఒకవేళ కాకపోతే థర్డ్ ఫైనల్ స్టెప్ అండి. నా ల్యాప్‌టాప్‌లో వర్క్ అయితుందండి. ఒకవేళ మీ స్టెప్ 2 మీ ల్యాప్‌టాప్స్‌లో వర్క్ గాకపోతే ఫైనల్ స్టెప్ 3 చెప్తా అండి. స్టెప్ 3 పక్కా వర్క్ అయితదండి. దానికోసం మీరు సెకండ్ స్టెప్‌లో చెప్పాను గదా! డివైస్ మేనేజర్ అదే అండి. మళ్ళా ఒకసారి క్లిక్ జేయండి. డివైస్ మేనేజర్‌కి వెళ్ళండి. వెళ్ళంగానే మళ్ళా సేమ్ ఆప్షన్ మైక్ అండ్ అదర్ పాయింటింగ్ డివైస్ ఆప్షన్ ఉందిగా గది నొక్కండి. నొక్కి ఫస్ట్ క్లిక్ జేయండి. ఏదో ఒక ఆప్షన్ నొక్కండి. నొక్కంగానే ఆడ అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ వస్తది. అది నొక్కేసేయండి. మీరు ఆ ఆప్షన్ నొక్కంగానే మీ ల్యాప్‌టాప్ ఒకసారి రీస్టార్టింగ్ అయితదండి. ఒకసారి రీస్టార్టింగ్ అయ్యి కొంచెం టైం పడతది గదా! ఓపెన్ చేయంగానే మళ్ళొక్కసారి మౌస్ ప్యాడ్ ఓపెన్ చేసి చూడండి. ఒక్కసారి దానిపైన ట్యాప్ చేయండి. పక్కా వర్క్ అయితది. నా సిస్టమ్ మళ్ళా ఆఫ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేస్తున్నా చూడండి. ఆన్ చేశాను. ఇది కొంచెం టైం పడతది కదండీ! ఆన్ గానీకి. ఓకే. ఫైనల్లీ ఆన్ అయింది. ఇట్స్ డెల్ ల్యాప్‌టాప్ లోడింగ్. కామే దబ్బున సిస్టమ్ కొంచెం లాగ్ ఉందండి. కొంచెం స్లో వర్క్ అయితుంది. ఇట్ టేక్స్ ఓపెన్ కాంగానే అండి మీరు మౌస్ ప్యాడ్ ఒక్కసారి ఇగో నాది ఓపెన్ అయింది. ఐయామ్ ఎంటరింగ్ మై పాస్వర్డ్. ఫైనల్లీ ఎంటర్. పాస్వర్డ్ తప్పు కొట్టేసా. మళ్ళీ ఇంకోసారి కొట్టేసాను. లోడింగ్ అయితుంది. లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు నా మౌస్ ప్యాడ్ ఒకసారి చెక్ చేశాను. ఇట్స్ వర్కింగ్. రిఫ్రెష్ ఆప్షన్ వస్తదో లేదో ఒకసారి మీకు నొక్కి చూపిస్తాను. వచ్చిందండి. రిఫ్రెష్ ఆప్షన్ మీరు ట్రై చేయండి. మీది పక్కా వర్క్ అయితది. దట్స్ ఆల్.